అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నడిచే నారాయణులు అయిన శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి దివ్య కటాక్షం మనందరి మీద ప్రసరింప చేయడం కోసం ఒక్కొక్క మాసం తనంతట తానుగా ఉవ్విళ్ళూరుతూ కొత్త కొత్త ఉత్సవాలను స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా మిత్రులందరూ, భగవద్భక్తులందరూ, పాత్రికేయ మిత్రులు పత్రిక ఒకటున్న 10,000 సైన్యంబు అన్నారు. పత్రికాముఖంగా సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో భగవంతుణ్ణి మనందరి దగ్గరకు చేరువ చేయడం కోసం స్వామివారు సంకల్పించిన ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ సుముహూర్తాన జరిగే అనేకానేక విశేషాలతో కూడిన బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ చేరువ చేయవలసినదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, భక్త మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. పక్కనే ఇంద్రకీలాద్రి పక్కన వేంచేసి ఉండి అక్కడ ఉండవలసిన మూర్తి ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అన్ని సమస్యల్ని తీర్చడానికి కావలసిన సర్వదేవత సమాహారంగా విజయకీలాద్రి మీద స్వామివారు పెరుమాళ్ళని వేంచేయింపజేశారు. అక్కడ జరిగే ప్రతి ఉత్సవము ఆగమ ప్రకారంగా జరుగుతుంది. భక్తులందరికీ సమానంగా తదియారాధనాది కార్యక్రమాలను నిర్వహించేటటువంటి అక్కడ ఉన్న మేనేజర్ గారు వెంకటాచార్య స్వామి, రఘునాథ స్వామి, ఉత్సవము అనగానే ఉత్సవః అన్నారు. అంటే ఉత్కృష్టమైన యజ్ఞం. ప్రతి ఒక్కరూ వైయక్తికంగా యజ్ఞాలు చేసుకోలేం, కానీ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తే మనం రోజు చేసే కార్యక్రమాల వల్ల వచ్చే పుణ్యం కంటే ఇతోధికమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి దివ్య అనుగ్రహం అందరి మీద ప్రసరింప చేయడం కోసం వారు వేంచేసి ఉంటారు. అలాగే స్వామివారికి సుదర్శనాళ్వారు అన్నట్లుగా మా అహోబిల రామానుజ జీయర్ స్వామివారు నిరంతరము శ్రమిస్తూ విజయకీలాద్రిలో ఉన్న రకరకాల మూర్తులన్నింటినీ, ఆ మూర్తులకు జరిగే ఉత్సవాల్లో జరిగే విశేషమైన కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తూ అందులో ఉన్న ఆంతర్యాలను మనందరికీ అందిస్తారు. ఇది ఒక గొప్ప భాగ్యం కాదా ఈ విజయవాటిక నగరానికి? మనమందరం సేవిద్దాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మాఘమాసం మనందరికీ చాలా ప్రహితంగా లోకంలో తెలుసును. మాఘమాసం అనగానే సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, అందరికీ కూడా అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించడానికి విశేషమైన మాసం. మా ఆఘం అంటారు. ఆఘాన్ని తొలగించేది, పాపాన్ని రానివ్వనిది. అలాగే రథసప్తమి, ఇలాంటి ఎన్నో పండుగలు మనకు వస్తూ ఉంటాయి. అలాంటి మంచి రోజుల్లోనే మన సీతానగరం గుంటూరు జిల్లా మన వేద విశ్వవిద్యాలయం ఉభయ వేదాంత ఆచార్య పీఠం సమీపంలో ఎదురుగుండా ఉన్నటువంటి విజయకీలాద్రి క్షేత్రంలో అపర రామానుజులైనటువంటి శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో విజయకీలాద్రి పర్వతం మీద శ్రీనివాసుని యొక్క ఆలయం మనకి సాక్షాత్కరిస్తోంది. ఇటు ఇంద్రకీలాద్రి ఉంది కృష్ణానదికి దక్షిణాన. ఇటు మనం చూసినట్లయితే విజయకీలాద్రి అనే పేరుతో మనందరికీ కూడా శ్రీనివాస భగవానుడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. కృతయుగం నుంచి మొదలు పెడితే కలియుగం వరకు ఉన్నటువంటి అవతార విశేషాలను అక్కడ మనకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆ కొండ మీద వరాహస్వామి దగ్గర నుంచి అష్టలక్ష్మి సహిత నారాయణుడి దగ్గర నుంచి శ్రీనివాసుని వరకు మనకి దివ్యాలయాలు ఉన్నాయి. అవి మాఘమాసంలోనే రథసప్తమి నాడే లోకానికి అందాయి. ఇప్పటికీ 7వ బ్రహ్మోత్సవం జరగబోతోంది. రేపు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భక్తులందరినీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామివారు ఆరంభించి కార్యక్రమాలన్నింటినీ కూడా మంగళాశాసనం చేస్తారు.
మధ్యలో రథసప్తమి ఉంటుంది. ఒకే రోజున అన్ని పెరుమాళ్ళకి కళ్యాణ మహోత్సవాలు మనం చూడొచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా ఆదిత్య హృదయం అని ఒక స్తోత్రం, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశాత్మకంగా మనందరం స్వీకరిస్తాం. ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి, పెరుమాళ్ళకి తిరుమంజన సేవలు ఉంటాయి, అంటే అభిషేక సేవలు, అనేక రకాలైనటువంటి పుష్పార్చనలు, సకల సంపదల్ని ఇచ్చే శ్రీ పుష్పయాగం, అవబృత స్నానం, ఇలా వీటితో బ్రహ్మోత్సవాలు వైభవంగా మనకి జరుగుతాయి. విజయకీలాద్రి క్షేత్రంలో చాలా ఆలయాలు మనకు ఉంటాయి, కానీ ఎలా ఆరాధన చేయాలో, ఎలా ఉత్సవం చేయాలో అక్కడ నిష్ణాతులైనటువంటి విద్యార్థుల్ని తయారు చేసే గురువులు మనకి ఇక్కడ ఉన్నారు, ఆగమ గురువులు. అలాంటి బృందం అందరూ కలిసి చాలా ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఆ ఉత్సవ విశేషాలను చెప్పే పండిత వర్గం బుధజనులు అంటారు. అలాంటి పండితులంతా అక్కడ వేయించేస్తుంటారు. అలాంటి మంచి కార్యక్రమాలని మనందరం ఆస్వాదించి ప్రతిరోజు పాల్గొని వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం సాయంత్రం ప్రసాద వితరణ కూడా ఉంటుంది, అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మాఘమాసంలో భగవంతుడిని ఆరాధించడం అనేది చాలా విశేషం. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి సవిత్రు సూర్యనారాయణ యొక్క అరుణ పారాయణలు కూడా జరుగుతాయి అక్కడ. అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు, వేద పారాయణలు, దివ్య ప్రబంధ పారాయణలు, వాహన సేవలు, ఉదయం సాయంత్రం. అసలు బ్రహ్మోత్సవం అంటేనే ఉండాల్సింది వాహన సేవలు. అలాంటి వాహన సేవలు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాల్లో చక్కగా విరివిగా పాల్గొనాలి అని ఉభయ వేదాంత ఆచార్య పీఠం నుంచి ఆహ్వానిస్తూ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.